ఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనం గోపాల గోపాల సినిమాలో అలరేయాల ఆయోనందులాల అనే పాట తాలూకు స్వరాలు చూస్తున్నాం. ఇది రెండవ భాగం. ఈ రెండవ భాగంలో మీకు ఒకటవ చరణాన్ని రెండవ భాగంగా చెప్తున్నాను నేను. ఇందులో ఫస్ట్ బిట్ ఒకటి వస్తుంది. రీ రీ సరి సని ప రీ 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 సరి సని ప అనే బిట్ వచ్చి ఆ తర్వాత ఎవడు ఏలా అంటే పద ఎవడో పద నిజ నిద పాయేలా ఇది నీ నేల పద పా నిజ నిద పా ఇది నీ నేల. తర్వాత నువ్వు చేసే పద నిజ నిద ప నువ్వు చేసే దానికి కూడా అవే స్వరాలు వస్తాయి. ప్రతి మంచి పద నిజ నిద ప ఇది ఎన్ని 1 2 3 4 బిట్లకి ఇదే పద నిజ నిద ప పద నిజ నిద ప ఇవి వస్తూనే ఉంటాయి. ప్రతి మంచి అంతవరకు వస్తాయి. తర్వాత ఎదురై ఎగిరేయదా ఎదురై పదనిద ఎగరేయదా పమమా గగమా ఎదురేయదా. తర్వాత బాజే 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 ఆడోలు బాజే బాజే ఆడోలు బాజే రే అదే బాజే బాజే పాపా పానీ బాజే బాజే ఆడోలు బాజే నీ 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 పా ఆడోలు బాజే 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 ఆడోలు బాజే రే ఆడోలు బాజే దా 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 పామా మా పా మా నుండి పాలకు స్లైడ్ అవ్వాలి. అలా వస్తుంది. అంటే అలా వస్తుంది. బజే బాజే పాప పాని బజే బాజే ఆడోలు బాజే నిని నీ పా ఆడోలు బాజ బాజే బాజే పాద దా 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 పమా ఆడోలు బాజే రే మా పాలకు స్లైడ్ అవ్వాలి. మీకు కన్ఫ్యూజ్గా ఉంటే నోటేషన్ చూడండి. మీరు ఎప్పుడైనా సరే పాట ఏదైనా మనం సాధన చేసేటప్పుడు కానీ మనం పాడుకునేటప్పుడు కానీ పాటని ఒరిజినల్ సాంగ్ని 1-2 సార్లు బాగా వినాలి. ఒరిజినల్ సాంగ్ను విని ఆ తర్వాత ఈ నోటేషన్ ఒక పేపర్లో రాసుకొని చక్కగా సాహిత్యం కింద రాసుకొని మీకు నేను ఏ స్వరమైతే పలుకుతుందో దానికి సంబంధించిన సాహిత్యం దాని కిందనే రాస్తున్నాను. కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. పేపరు అంటే మీరు అది స్క్రోల్ అవుతున్నప్పుడు ఒకసారి ఆపుకోవచ్చు. ఆపి దాన్ని జూమ్ చేసుకొని దాన్ని మొత్తం పేపర్లో రాసుకొని ఆ తర్వాత ఒరిజినల్ పాట విని స్వరం సాహిత్యం ఈ నోటేషన్ ప్రకారంగా రాసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ పాట అయినా సరే మంచిగా వాయించుకోవచ్చు. దానికి తోడు సాధన కూడా అవసరం. సాధనలో లేనిదే ఏది రాదు. తర్వాత బిట్ ఒకటి ఉంటుంది. అడోలు బాజే రే. దాని తర్వాత బిట్ ఏంటంటే రీ రీ సా నీ దా పా రీ రీ సా నీ దా పారీ సా నీ దా పా దా నీ దా పా మా పా 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 అట్లా. అలా వస్తుంది. అలా వస్తుంది. తర్వాత భామకి లొంగేటుడు బాదింటి వస్తాడు. ఇక్కడ బాదింటి అనేది నాకు సాహిత్యం అర్థం కాలేదు. దయచేసి అక్కడ ఏదైనా ఉంటే మీరు సరి చేసుకోగలరని మనవి. స్వరాలు మాత్రం మా పాద వస్తుంది. అంటే భామకి లొంగేటోడు నీ నీ దాదా పాప మా పాద పాప పా నా
ఇంటికి వస్తాడు అని, అది ఏంటో అది సరిగా నాకు ఆ సాహిత్యం అర్థం కాలేదు. ఇంటికి స్వరాలు మాత్రం మా పాద పాపాకొస్తాడు పాపాప. తర్వాత కోరస్లో ప్రేమకి పొంగాడంటే ప్రాణం బదిలిస్తాడు, అవి కూడా ఇవే స్వరాలు వస్తాయి. తర్వాత ఆవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు అంటే తోలేటోడు ఆవుల్ని సాసారిసా తోలేటోడు నిన్నేం పాలిస్తాడు నీదా పాపాప నిన్నేం పాలిస్తాడు నీదా పాపాప నిన్నేం పాలిస్తాడు. నిన్నేం అంటే ఆవుల్ని ఆవుల్ని సాసారీసా తోలేటోడు నిన్నేం పాలిస్తాడు నీదా పాపాప. నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు. వీటన్నింటికి ఏంటంటే రీ రీ రి 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 మామ బమ నల్లని రంగున్నోడు రీ రీ రి 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 మామ బమ రీ రీ రి రి మామ బమ ఇవే వస్తుంది. ఎక్కడి వరకు అందరికీ అయినోడు వరకు అదే వస్తుంది. మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీ పిచ్చి ఎన్నాళ్ళు పామారి రీ రీ రి అన్నాళ్ళు అన్నేళ్ళు పామారి రీ రీ రి అన్నాళ్ళు అన్నేళ్ళు అవే స్వరాలు వస్తాయి. తర్వాత మీలోనే ఒక్కడై ఉంటాడు అంటే నీలోనే ఒక్కడై ఉంటాడు మీలోనే నిస 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 మీలోనే నిసా సమ ఒకడై ఉంటాడు నిసా సమసా నిని ఉంటాడు. ఇది విషయం. ఇది ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరే పాటతో మళ్ళీ కలుద్దాం. ఇంకొకరు ఒక పాట కోరారు, అది నేను చేస్తున్నాను. దాన్ని కూడా త్వరలో ఆ పాట కూడా మీకు అందిస్తానని మనవి చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.